మామ చికెన్ ఫ్రైడ్ రైస్ భారీగా ఉంది మామ. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాటర్ ఏంటంటే, ఈరోజు అయితే కానీ సండే మేమైతే కానీ గేట్ పాస్ తీసుకొని అలా అంగళ్ళ దగ్గరికి వెళ్ళొద్దామని పోతున్నాము. నడుచుకుంటూ వెళ్తున్నాము, ఎందుకంటే ఇక్కడే దగ్గర అనమాట, 1 కిలోమీటర్ ఉంటుంది అంగళ్ళు. చాలా మంది అయితే కానీ డే 2 కామెంట్ చేశారు కాలేజ్ వీడియో. అందరికీ సారీ, కొంచెం వర్క్ ఉండడం వల్ల అయితే నేను అప్లోడ్ చేయలేకపోయాను. గల్ఫ్ మండి రెస్టారెంట్ అక్కడే దగ్గరలో ఉంటే అక్కడికి అయితే వెళ్ళేసాము. ఇక్కడికి వచ్చి చూస్తే గానీ మండి ఇవన్నీ ఇంకా తయారు కాలేదంట. అందుకనేసి ఇంకా యాదంటే అదే కానీ అని చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చాము. ఇంకా 5 నిమిషాలు అన్నాడు దానికి. కానీ అందరూ అయితే ఫోన్లో చూస్తుంటే నేనైతే మెనూ కార్డ్ అయితే ఓపెన్ చేసి చూస్తాను. అంతలోనే అయితే కానీ చిల్లీ చికెన్ అయితే వచ్చిందనమాట. మేమైతే 4 వెళ్ళాము, అందుకే 4 ప్లేట్స్ అయితే కానీ చిల్లీ చికెన్ ఆర్డర్ ఇచ్చాము. అలా ఒక ముక్క తీసుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది. భారీగా ఉంది మామ టేస్ట్ అయితే. కానీ చిల్లీ చికెన్, చికెన్ ఫ్రైడ్ రైస్, గోపీ రైస్ ఆర్డర్ ఇచ్చాము. ఏం చేస్తాం, ఇంకా మేమెంతో ఆత్రంగా వస్తే ఇక్కడైతే కానీ ఇంకా రెడీలే కాలేదంట. అందుకే యాదుంటే అది వచ్చిన దానికి తినేసిపోదాం అనేసి మేమైతే ఇంకా తింటూ ఉన్నాము. అంతలోనే మన చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ గోబీ రైస్ అయితే వచ్చేసినాయి. అవన్నీ ఇంకా ప్లేట్లోకి వేస్తున్నాము. చూడండి మామ, గోబీ రైస్లోకి చిల్లీ చికెన్ కలుపుకొని తింటే వేరే లెవెల్లో ఉంది మామ నిజంగా. నేను కాలేజ్కి వచ్చి 1 వీక్ అవుతుంది. వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు, కొంచెం వర్క్ ఉండడం వల్ల. ప్లీజ్ సారీ, ఏమనుకోద్దండి. ఇంకా డైలీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. మా వాళ్ళని ఇంకా రాను పదాం నడుచుకుంటానే తలికే ఇంకేర్రా స్వామి తినేసినాము ఫుల్గా, ఇంకేం నడుస్తావు, ఆటోకి అయితే పదాం అనుకున్నాము. అందుకే ఆటోకి వేసి బయలుదేరి మా హాస్టల్ దగ్గరికి వచ్చేసినాము. కాలేజ్ అండ్ హాస్టల్ ఇదే అనమాట. మా హాస్టల్ దగ్గర దిగేసి మేము వచ్చినట్టు ట్రైన్ చేసేసి వెళ్ళిపోయినాము. ఇంకా రేపటి నుంచి కానీ డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. అన్ని చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. 1Kకి దగ్గరలో ఉన్నాం, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మేము ఇంకా హాస్టల్లోకి వచ్చేసి బాగా చిల్ అవుతున్నాము. ఓకే బాయ్.